హలో అండి. ఈరోజు ఆల్ఫాబెట్ కుకింగ్ సిరీస్లో ఆల్ఫాబెట్ ఎఫ్తో ఫ్రూటీ ఇంట్లోనే ఫ్రెష్ అండ్ జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. దీనికోసం ముందుగా ఒక కప్పు పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు, అరకప్పు పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు తీసుకుని దాంట్లోకి కొన్ని నీళ్లు యాడ్ చేసుకుని ఇలా ఉడికించుకోవాలి. మీకు కావాలంటే కుక్కర్లో 1 విజిల్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్పు పంచదార యాడ్ చేసుకుని బాగా ఉడికించుకోవాలి. నేను ముందు చెప్పిన కొలతలకి 1/4 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఇలా ఉడకడానికి నాకు 15 నిమిషాలు టైం పట్టింది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పల్ప్ అంతా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పూర్తిగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి స్ట్రైనర్ సహాయంతో వడకెట్టుకోవాలి. ఇలా పిప్పి మొత్తం తీసి ఈ పల్ప్ని వడకెట్టుకున్న తర్వాత అదే బౌల్లోకి 4 కప్పుల వాటర్ తీసుకోవాలి. మనం ముందు ఏ కప్పులతో అయితే కొలుచుకున్నామో అదే కప్తో తీసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ని యాడ్ చేసుకుని పూర్తిగా కలుపుకోవాలి. ఇంతే అండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. బయట కొనుక్కునే ఫ్రూటీలో ప్రిజర్వేటివ్స్ కలుపుతారేమో, హెల్త్కి మంచిది కాదేమో అనుకునే వాళ్ళు ఇంట్లోనే ఇలా ఈజీగా హెల్తీగా ఫ్రూటీని తయారు చేసుకుని తాగేయచ్చు. ఇంతే అండి, మ్యాంగో ఫ్రూటీ ఫ్రెష్ అండ్ జ్యూసీ తయారైపోయింది. ఈ ఫ్రూటీని ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసుకుని ఐస్ క్రీమ్ కూడా తయారు చేసుకోవచ్చండి. నేను చెప్పిన రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి.